హాయ్ అండి, వెల్కమ్ టు గణితింటి రుచులు. ఈరోజు నేను మునగాకు పొడితో ఆలు ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఇదేంటంటే మనకి మునగాకు పొడి మనకి అస్తమానం అవైలబుల్ ఉండదు కదా. మునగాకు నేను ఏం చేస్తానంటే ఇది కొంచెం మునగాకు ఓన్లీ ఒక ఆకుని ధనియాలు రెండు కొంచెం డ్రై రోస్ట్ చేసేసి అది మనం స్టోర్ చేసుకుని ఉంచుకుంటే ఇలా ఫ్రైస్ అలాంటి వాటిలో వేసుకోవచ్చు. మునగాకు మనకి చాలా మంచిది కదండి. మనకి ఆకుకూరలు అన్నిట్లో కూడా మునగాకులో ఎక్కువ పోషకాలు అవి ఉంటాయంటారు. అందుకని హెల్త్కి చాలా మంచిది మునగాకు. మునగాకు పొడి వేరు, ఇది మామూలుగా స్టోర్ చేసుకునేది. నేను ఇలా ధనియాలుని ఆకు రెండు కలిపి స్టోర్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది చాలా రోజులు ఉంటుంది, నిల్వ ఉంటుంది. ఆయిల్ ఏం వేయకూడదు. ఆయిల్ వేస్తే మళ్ళీ అది కొంచెం స్మెల్లా వస్తుంది. ఓన్లీ డ్రై రోస్ట్ లాగే చేసుకోవాలి. పొడి వేరు, మళ్ళీ మునగాకు పొడి వేరు. అది కూడా నేను తర్వాత ఒకసారి చేసి చూపిస్తాను మునగాకు పొడి. అలాగే నేను ఇక్కడ బంగాళదుంపలు తీసుకున్నాను. ఇక్కడ బాయిల్ చేస్తాను. ఇవి బాయిల్ చేసిన బంగాళదుంపలు, కొంచెం కసూరి మేతి. బంగాళదుంపకి కసూరి మేతి కాంబినేషన్ బాగుంటుంది. కొద్దిగా వేసుకోవాలి, మళ్ళీ అది డామినేట్ చేస్తుంది మళ్ళీ ఫ్లేవరు. కొంచెం పచ్చిమిర్చి తీసుకున్నాను, మన కారానికి తగ్గట్టు. నేను ఇక్కడ ఒక 3-4 తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఉల్లిపాయ ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. తాలింపుకి కొంచెం ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు, ఇప్పుడు కొంచెం దంచిన వెల్లుల్లిపాయ. ఇవండి మనకి ఫ్రైకి కావాల్సినవి. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఈ బాయిల్ చేసిన పొటాటో ఉంది కదా, దీన్ని ఫస్ట్ పీసెస్ కింద కట్ చేసుకుందాం. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా చేసుకుంటే బాగుంటుంది, మన ఇష్టం. ఇవి ఆల్రెడీ బాయిల్ చేస్తాను కాబట్టి మనకి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. మనం స్టవ్ ఆన్ చేసుకుని నేను ఆన్ పెట్టాను. ఇందులో మనకి ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. కొంచెం ఆలు ఫ్రైకి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ మనకి కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఈ తాలింపు అన్నీ వేసుకుందాం. ఆయిల్ మనకి హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను ఆవాలు, అలాగే 1 స్పూను జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు 1 స్పూను, మినప్పప్పు ఒక 1/2 స్పూన్, అలాగే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్, అలాగే కరివేపాకు. వెల్లుల్లిపాయ కొంచెం ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత బంగాళదుంప వేసే ముందు వేసుకుంటే మనకి అది ఫ్లేవర్ బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత వేద్దాం. ఇవన్నీ వేసేసాను. కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ వేసాను. ఇప్పుడు ఇది ఫ్రై అవ్వాలి మనకి. ఇప్పుడు ఇందులో మనం పసుపు, మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అవి వేసేసుకోవచ్చు. సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు పసుపు, ఒక 1/2 స్పూను పసుపు,
అలాగే సాల్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను. ఇది ఆనియన్ అది బాగా ఫ్రై అయిపోవాలి. ఇది ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు ఇందులో నేను ఈ కసూరి మేతి వేసేస్తున్నాను. కొంచెమే వేస్తున్నాను. బాగుంటుంది కాంబినేషన్, ఫ్లేవర్ బాగుంటుంది ఆలుకి కాంబినేషన్. ఇది ఒక 2 minutes కొంచెం ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం ఉంచుకొని ఆనియన్, అప్పుడు బంగాళదుంప వేద్దాం. ఆనియన్ ఫ్రై అయిపోయిందండి మనకి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఆలు వేసేద్దాం. చిన్న చిన్న ముక్కల కింద మామూలుగా బాయిల్ చేయకుండా మనం మామూలుగా చిన్న చిన్న ముక్కల కింద కోసి అలా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అదొక టేస్ట్ ఉంటుంది. ఇలా బాయిల్ చేసింది ఒక టేస్ట్ ఉంటుంది మనకి. వేసేసాం కదా, దీన్ని ఒక్క మూత పెట్టేసి ఒక్క 2 minutes కొంచెం దానికి ఆ ఉప్పు కారం అవన్నీ పట్టిదాకా ఉంచుకుంటే మనం తర్వాత ఈ పొడి వేసేసి దించేసుకోవడమే. కొంచెం సిమ్లో పెట్టుకుని వేసుకోవాలి. నేను ఇప్పుడు ఈ మనం దంచిన వెల్లుల్లిపాయ ఉంది కదా, ఇది కూడా వేసేస్తున్నాను. ఇది వేసేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టి ఒక్క 2 minutes ఉంచుదాం. 2 minutes చూద్దామండి. 2 minutes అయిపోయింది. మనం ఆల్రెడీ బాయిల్ చేస్తాం కాబట్టి బంగాళదుంపని ఎక్కువ టైం పట్టదు. చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది కూడా మనకి. ఇప్పుడు ఇది మొత్తం అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఈ పొడి ఉంది కదా, మునగాకు పొడి వేస్తున్నాను. చూసుకుని మనకి సరిపడా వేసుకోవడమే. నేను ఒక 2 spoons వేస్తున్నానండి. వేసుకుని ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి. ఇంకొక స్పూన్ కూడా వేస్తున్నాను. నేను 2 పెద్ద సైజు బంగాళదుంపలకి ఒక 3 spoons దాకా వేసాను ఈ పొడి. ఇది ఒక్కసారి మనకు మొత్తం అంతా మిక్స్ అయ్యేలా ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేను లాస్ట్లో వేస్తాను కారం, లేకపోతే మనకి కారం మాడిపోయినట్టు అయిపోతుంది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వేసుకుంటే ఆ హీట్కి సరిపోతుంది కారం కూడా వేసేస్తాను. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు నేను ఇందులో ఒక స్పూను కారం వేస్తున్నాను. వేసి మొత్తం మిక్స్ చేసుకుని మనం ఇంకా బౌల్లోకి తీసేసుకోవచ్చు. కొంచెం వేస్తున్నాను కారం. ఇది మనకి రసం కాంబినేషన్కి, సాంబార్కి అన్నిట్లోకి బాగుంటుంది. అలాగే మనకి చపాతీ, పరోటా అన్నిటిలోకి కూడా బంగాళదుంప కదా బాగుంటుంది. ఇలా మనం పొడి ఏంటంటే స్టోర్ చేసుకుని ఉంచుకుంటే మనకి అస్తమానం ఆకు అవైలబుల్ ఉండదు కదా, వేసుకుని ఇలా ఫ్రైలోకి వాటిలోకి వేసుకుంటే మనకి హెల్త్కి మంచిది. టేస్ట్ కూడా బాగుంటుందండి. కాంబినేషన్స్ వేసి చేసుకుంటే బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. ఇప్పుడు నేను దీన్ని బౌల్లోకి తీసేస్తాను. చూసారా, సింపుల్గా, చాలా సింపుల్గా అండ్ హెల్తీగా మనకి ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. ట్రై చేసి చూడండి, బాగుంటుంది. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.